హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ విత్ శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 6th క్లాస్ ఇంగ్లీష్ 3rd యూనిట్ లిటిల్ హార్ట్స్ అనే లెసన్ని చూస్తున్నాం. లిటిల్ హార్ట్స్ అంటే చిన్న గుండెలు, చిన్న మనసులు అని అర్థం. మనసు మన హార్ట్ ఉంటుంది కదా, మనం అంటాం కదా, సో అది చిన్న చిన్న మనసులు అంటే చిన్న పిల్లలు లెక్క. సో లిటిల్ హార్ట్స్ అనే లెసన్కి ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. ఇట్ వాజ్ ఏ రైనీ సండే. దేర్ వర్ రిల్స్ ఎవ్రీవేర్ ఇన్ ద విలేజ్. అది ఒక సండే రోజు అంటే ఆదివారం. దేర్ వర్ రిల్స్. రిల్స్ అంటే చిన్న వంకలు అనమాట. వర్షం పడితే వంకలు ఉంటాయి కదా, ఆ చిన్న వంకలు. ఎక్కడ చూసినా ఆ విలేజ్లో ఎవ్రీవేర్ ఇన్ ద విలేజ్ దేర్ వర్ రిల్స్ అంటే అక్కడ విలేజ్లో రిల్స్ ఉన్నాయన్నమాట. దేర్ వాజ్ ఏ లార్జ్ పడల్ అక్రాస్ ద స్ట్రీట్. పడల్ అంటే అది ఒక గుంత, నీటి గుంట. ఆ గుంట ఒక స్ట్రీట్ మధ్యలో ఉందన్నమాట. అది స్ట్రీట్కి, ఆ స్ట్రీట్కి, ఈ స్ట్రీట్కి మధ్యలో ఉంది. సో అక్కడ ఆ లార్జ్ పెద్ద పడల్ అయితే ఉన్నింది. అండ్ అట్ దిస్ పడల్ 2 గర్ల్స్ ఫ్రమ్ క్లాస్ 6th మెట్ ఈచ్ అదర్. సో ఈ పడల్ దగ్గర వీళ్ళు 6th క్లాస్ అవుతున్న 2 అమ్మాయిలు కలుసుకున్నారనమాట. 1 గర్ల్ వాజ్ ఓల్డర్ దెన్ ద అదర్. ఒక అమ్మాయి కంటే పెద్దది. దేర్ మదర్ డ్రెస్డ్ దెమ్ ఇన్ న్యూ క్లాత్స్ యాజ్ దేర్ వాజ్ ఏ విలేజ్ ఫెస్టివల్. అప్పుడు విలేజ్ ఫెస్టివల్ అంటే ఆ విలేజ్లో ఒక పండగ అనమాట. విలేజ్ పండగ, పల్లెటూరులో ఒక పండగ జరుగుతుంది, ఆ గ్రామానికి సంబంధించిన పండగ. ఆ పండగ రోజు వాళ్ళ మదర్స్ వాళ్ళకి మంచి డ్రెస్ అయితే వేశారనమాట. ద లిటిల్ గర్ల్ వాజ్ వియరింగ్ ఏ గ్రీన్ స్కర్ట్ అండ్ ద ఓల్డర్ ఏ పింక్ స్కర్ట్. ఇక్కడ గ్రీన్ కలర్ వేసుకున్న అమ్మాయి చిన్న అమ్మాయి, ఇక్కడ పింక్ కలర్ వేసుకున్న అమ్మాయి ఆ అమ్మాయి కంటే కొంచెం పెద్ద అమ్మాయి అనమాట. దే బిగ్యాన్ టు ప్లే. వాళ్ళు ఆడుకోవడం స్టార్ట్ చేశారు. ద లిటిల్ గర్ల్ స్టార్టెడ్ టు గో ఇన్ టు ద పడల్ విత్ హర్ షూస్ ఆన్. సో అప్పుడు లిటిల్ గర్ల్ ఏం చేస్తుంటే తన షూస్ వేసుకొని ఆ పడల్లోకి ఆడుకోవడానికి వెళ్తుందన్నమాట. ఆ పడల్ అంటే ఆ నీటి గుంటలోకి వెళ్తుంది. డోంట్ గో మాలస, యువర్ మదర్ విల్ స్కోల్డ్ యూ. లెట్స్ రిమూవ్ యువర్ షూస్ అండ్ ప్లే సెట్ ద ఓల్డర్ గర్ల్. అప్పుడు ఆ పెద్దమ్మాయి, ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే, షూస్తో నువ్వు ఆ నీటి గుంటలో దిగొద్దు, మీ అమ్మ నిన్ను తిడుతుంది, షూస్ తీసేసి దిగు అని అంటుంది. షూస్ దిగేసి దిగుదామని చెప్పింది అనమాట. ద గర్ల్స్ టుక్ ఆఫ్ దేర్ షూస్, రైజ్డ్ దేర్ స్కర్ట్ అండ్ స్టార్టెడ్ వాకింగ్ ఇన్ ద పడల్. అప్పుడు షూస్ ఆఫ్ అంటే తీసేశారనమాట. దేర్ షూస్ ఆఫ్, దే టుక్ ఆఫ్, వాళ్ళ షూస్ని తీసేశారనమాట. తీసేసి స్కర్ట్ని కొంచెం పైకి అనుకొని ఆడడం స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు ఆడుకోవడం స్టార్ట్ చేశారు నీటి గుంటలో. ఇట్స్ డీప్ అకుల్కా, ఐఎమ్ అఫ్రైడ్ సెడ్ మాలసా. మాలసా చెప్తుంది, ఇది చాలా లోతుగా ఉంది అకుల్కా అని చెప్తుంది, నాకు భయంగా ఉంది అని చెప్తుంది. డీప్ అంటే లోతుగా ఉంది, అఫ్రైడ్ అంటే భయం. మీకు అందరికీ తెలిసిందే, అఫ్రైడ్ అంటే భయం. డోంట్ బీ అఫ్రైడ్, ఇట్ విల్ నాట్ బీ ఎనీ డీపర్ సెడ్ అకుల్కా. అప్పుడు అకుల్కా ఏమంది, నువ్వేం భయపడకు, ఇదేమంతగా లోతేం లేదు. బిఫోర్ అకుల్కా కంప్లీటెడ్ హర్ వర్డ్స్ మాలసా ప్లంప్డ్ హర్ ఫుట్ ఇన్ టు ద వాటర్. అప్పుడు మాలసా విన్న తర్వాత మాలసా ఏం చేసింది, అప్పుడు తన ప్లంప్డ్ అంటే అందులోకి తన ఫుట్ని కొంచెం దిగిందనమాట, ముంచింది, ముంచడం అనమాట. ద మడీ వాటర్ స్ప్లాష్డ్ ఆన్ ఫెల్ నాట్ ఓన్లీ ఆన్ అకుల్కాస్ న్యూ డ్రెస్ బట్ ఆల్సో ఆన్ హర్ ఫేస్. మడ్డి అంటే గలీజ్, డర్టీ వాటర్ అనమాట. సో ఆ మట్టితో కూరుకుపోయిన ఆ వాటర్ స్ప్లాష్డ్ అంటే ఎగిరి పడిందనమాట. ఎగిరి పడింది ఎవరిపైన, అకుల్కా యొక్క న్యూ డ్రెస్ పైన పడింది, అలాగే ఆమె యొక్క ఫేస్ పైన కూడా పడిందనమాట. బట్ ఆల్సో ఆన్ హర్ ఫేస్ సీయింగ్ మడ్ స్పాట్స్ ఆన్ హర్ డ్రెస్ అకుల్కా గ్రూ యాంగ్రీ విత్ మాలసా. అప్పుడు ఆ పడిన వెంటనే అకుల్కా డ్రెస్ పైన మరియు ఆమె ఫేస్ పైన పడిన వెంటనే అకుల్కాకి చాలా కోపం వచ్చింది మాలసా పైన. షీ స్కోల్డెడ్ హర్, ర్యాన్ ఆఫ్టర్ హర్ అండ్ వాంటెడ్ టు స్ట్రైక్ హర్. సో ఆమె తిట్టి ఆమె వెనకాల పరిగెత్తి ఆమెను కొట్టాలనుకుందనమాట. మాలసా వాజ్ ఫ్రైటెండ్, ఇమ్మీడియట్లీ షీ జంప్డ్ అవుట్ ఆఫ్ ద పడల్ అండ్ ర్యాన్ హోమ్. మాలసా భయపడేసి అక్కడ ఆడుకుంటున్న ఆ అమ్మాయి వెంటనే ఆ పడల్ నుంచి బయటికి జంప్ చేసి వెంటనే ఇంటికి పరిగెత్తింది.
అకుల్కాస్ మదర్ పాస్డ్ బై, షీ సా హర్ డాటర్స్ డ్రెస్ సాయిల్డ్. అకుల్కా వాళ్ళమ్మ చూసింది. సాయిల్డ్ అంటే మట్టితో ఉన్న డ్రెస్ని చూసింది, అంటే గలీజ్ డర్టీ అయిన డ్రెస్ని వాళ్ళ మదర్ చూసిందనమాట. ఎవరి మదర్? అకుల్కాస్ యొక్క అమ్మ చూసింది. వై డిడ్ యూ గెట్ యువర్ సెల్ఫ్ సో డర్టీ, షీ ఆస్క్డ్. ఎందుకు నువ్వు ఇంత గలీజ్ అయిపోయావు, ఏమైంది అని, ఎందుకు అలా చేసుకున్నావు అని అకుల్కాని అడిగిందనమాట. ఎవరు? వాళ్ళ మదర్. మాలషా హ్యాజ్ పర్పోస్లీ స్ప్లాష్డ్ ఇట్ ఆన్ మీ, సెడ్ అకుల్కా అంటుంది, మానస నా పైన ఇది వాటర్ అనేది చల్లింది అని చెప్పిందనమాట. అకుల్కాస్ మదర్ కాట్ మాలషా అండ్ గేవ్ ఏ స్లాప్ ఆన్ హర్ ఫేస్. అకుల్కా వాళ్ళ అమ్మ మాల్షాని పట్టుకొని ఒక ఏటు కొట్టింది. కాట్ అంటే పట్టుకోవడం, క్యాచ్ కాట్ పాస్ట్ టెన్స్, స్లాప్ అంటే కొట్టింది, ఆమె ఫేస్ పైన కొట్టింది, చెంపదెబ్బ కొట్టింది. మాల్షా బిగాన్ టు హౌల్ అంటే అరవడం, హౌల్ అంటే బిగ్గరగా అరవడం అనమాట, ఏడుస్తూ అరవడం. అండ్ హర్ మదర్ ర్యాన్ అవుట్ ఆఫ్ ద హౌస్. మాల్షా ఏడవడం స్టార్ట్ చేసింది. అండ్ తర్వాత ఇంటికి వెళ్ళింది వాళ్ళమ్మ దగ్గరికి. అండ్ హర్ మదర్ ర్యాన్ అవుట్ ఆఫ్ ద హౌస్. వాళ్ళ అమ్మ కూడా బయటికి వచ్చింది, ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. వై డూ యూ స్లాప్ మై డాటర్, నువ్వు ఎందుకు నా డాటర్ని కొట్టావు. షీ బిగాన్ టు స్కోల్డ్ హర్ నైబర్. అప్పుడు ఆమె స్టార్ట్ చేసింది తిట్టడం. వాళ్ళ నైబర్ అంటే పక్కింటి వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేసింది, అంటే ఆమె అకుల్కా వాళ్ళు పక్కింటి వాళ్ళనమాట, తిట్టడం స్టార్ట్ చేసింది. సూన్ ఇట్ టర్న్డ్ టు బీ ఏ బిగ్ క్వైరల్. తర్వాత ఇది కొంచెం పెద్దదైపోయింది. క్వైరల్ అంటే గొడవ. ఆ పెద్ద గొడవ చాలా పెద్దదైంది. ఆ గొడవ పెద్దదైంది. ద మెన్ ఆల్సో జాయిన్డ్ ద సీన్. ఆ మెన్ అంటే పురుషులు, వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా మగవాళ్ళు, వాళ్ళు కూడా జాయిన్ అయిపోయినారు ఆ సీన్లోకి, గొడవలోకి. వన్ మ్యాన్ పుష్డ్ ద అదర్ అండ్ ఏ ఫైట్ బిగాన్. ఒకరు తోసుకుంటున్నారు, ఫైట్ అయితే స్టార్ట్ అయిపోయింది, వాళ్ళ గొడవ స్టార్ట్ అయిపోయింది. అకుల్కాస్ గ్రాండ్ మదర్ ట్రై టు సపరేట్ దెమ్. అకుల్కా వాళ్ళమ్మ వాళ్ళని గొడవ నుంచి విడగొట్టడానికి ట్రై చేస్తుంది. దే పెయిడ్ నో అటెన్షన్ టు హర్. కానీ వాళ్ళు ఆమె పట్టించుకోవట్లేదు, వాళ్ళ అకుల్కా యొక్క గ్రాండ్ మదర్ని పట్టించుకోవట్లేదు వాళ్ళు. వైల్ ద నైబర్స్ వర్ బిజీ విత్ దేర్ ఫైటింగ్. నైబర్స్ కూడా వాళ్ళ యొక్క ఫైటింగ్ని చూస్తున్నారు, బాగా బిజీగా. ఇంకా పల్లెటూరులో గొడవ పడితే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు కదా, సో అలా చూస్తూ ఉన్నారు. అకుల్కా వైబ్డ్ ఆఫ్ హర్ డ్రెస్. అకుల్కా తన డ్రెస్ని తుడిచిందనమాట. అండ్ వెంట్ బ్యాక్ టు ద పడల్. అప్పుడు అకుల్కా తన డ్రెస్ని తుడుచుకొని తన పడల్ అంటే అదే నీటి గుంటలోకి తిరిగి వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది. షీ టుక్ ఏ పెబల్ అండ్ స్క్రాచ్డ్ ద గ్రౌండ్. ఆ పెబల్ అంటే రాయి, ఒక చిన్న గులకరాలు, ఆ గులకరాలు తీసుకొని ఆ గ్రౌండ్ని స్క్రాచ్ అంటే తవ్వుతుంది అనమాట. స్క్రాచ్డ్ చిన్నగా గ్రౌండ్ని తవ్వుతుంది. సో యాజ్ టు లెట్ ద వాటర్ ఆఫ్ ఇన్ టు ద స్ట్రీట్. సో అక్కడ వాటర్ అంతా స్టోర్ అయింది కదా, ఆ వాటర్ని స్ట్రీట్ నుంచి బయటికి పంపించడానికి అలా తవ్వుతుంది. సీయింగ్ దిస్ మాల్షా కేమ్ విత్ ఏ చిప్ టు హెల్ప్ హర్. ఇప్పుడు మాల్షా వెంటనే అక్కడికి వచ్చి అది కూడా ఒక చిప్ తీసుకుంది, అంటే అది సేమ్ దానిలా తవ్వడానికి. సో ఆ అమ్మాయికి హెల్ప్ చేయడానికి వచ్చింది. ద ఫైట్ వాజ్ గోయింగ్ ఆన్. ఫైట్ ఇంకా జరుగుతుంది, వీళ్ళేమో ఇక్కడ వచ్చి మళ్ళీ ఆడుకుంటున్నారు. ద గర్ల్స్ మేడ్ ఏ లాంగ్ రీల్. ఆ గర్ల్స్ ఏం చేశారు, లాంగ్ రీల్ అంటే ఒక చిన్న వంక మాదిరి చేసేసారనమాట. ఒక పడెలు ఉంది కదా, నీటి గుంట, నీటిలో స్టోర్ అయ్యి ఉంది, దాన్ని వంక చేస్తే అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాయి. ద ఓల్డ్ ఉమెన్ వాజ్ స్టిల్ ట్రయింగ్ టు సపరేట్ ద ఫైటింగ్ క్రౌడ్. అప్పుడు ఓల్డ్ ఉమెన్ ఉంది కదా, ముసలావిడ, ఆ ముసలావిడ ఇంకా ట్రై చేస్తుంది వాళ్ళని సపరేట్ చేయడానికి ఆ గొడవ నుంచి. వాటర్ స్టార్టెడ్ ఫ్లోయింగ్ డౌన్ ద రిల్. వాటర్ స్టార్ట్ అయింది, ఫ్లోయింగ్ అంటే పారడం, నీళ్లు పారడం స్టార్ట్ అయింది. వాళ్ళు రిల్ తవ్వారు కదా, సో అది స్టార్ట్ అయింది అనమాట. ఆ పడల నుంచి, ఆ నీటి గుంటల నుంచి ఆ రిల్కి స్టార్ట్ అయింది అనమాట వెళ్ళడం. ద గర్ల్స్ పుట్ సమ్ పీసెస్ ఆఫ్ పేపర్ ఆన్ వాటర్. గర్ల్స్ అమ్మాయిలు ఉన్నారు కదా, ఆ అమ్మాయిలు కొన్ని పీసెస్ని ఆ వాటర్ పైన పెట్టారు. దే ర్యాన్ అలాంగ్ ద రిల్ లాఫింగ్ అండ్ జంపింగ్ ఇన్ జాయ్. వాళ్ళు ఆ కాలువ, వాళ్ళు తవ్వినారు కదా ఆ కాలువ వెంబడి వాళ్ళు పరిగెత్తుకుంటూ, నవ్వుకుంటూ, జంప్ చేసుకుంటూ హాయిగా వెళ్తున్నారు. దే ర్యాన్ స్ట్రైట్ ఇన్ టు ద క్రౌడ్. వాళ్ళు స్ట్రైట్గా ఆ క్రౌడ్లోకి వెళ్ళారు. క్రౌడ్ అంటే ఇక్కడ గొడవ జరుగుతుంది కదా, ఇక్కడే కదా గొడవ జరిగేది, సో ఈ క్రౌడ్ దగ్గరికి వెళ్ళారు.
The old woman saw them and said to all of them, "Shame on you, man. You are fighting for these two girls." ఆ ఓల్డ్ మ్యాన్ ఇదంతా వాళ్ళు ఆడుకోవడం అబ్జర్వ్ చేసి ఆ ఓల్డ్ మ్యాన్ అంటుందన్నమాట, మిమ్మల్ని చూస్తుంటే సిగ్గుగా ఉంది, మీరే సిగ్గుపడాల్సిన విషయం ఇది. చూడండి, వాళ్ళు మీరు ఇంకా గొడవ పడుతున్నారు, వాళ్ళేమో ఆనందంగా ఆ టూ గర్ల్స్ కోసం మీరు ఇంకా గొడవ పడుతున్నారు అని చెప్పింది. సి దే హ్యావ్ ఫర్గటన్ ఇట్. చూడండి, వాళ్ళు మర్చిపోయారు. ఫర్గటన్ అంటే మర్చిపోవడం. వాళ్ళు ఇంకా మర్చిపోయారు. దే ఆర్ ప్లేయింగ్ నైస్లీ టుగెదర్. వాళ్ళిద్దరూ కలిసి చూడండి, ఇద్దరు ఆడుకుంటున్నారు. దే ఆర్ ప్లేయింగ్ నైస్లీ టుగెదర్. దే ఆర్ వైజర్ దెన్ యూ. వాళ్ళు మీకంటే తెలివైన వాళ్ళు. వైజ్ అంటే తెలివి, వైజర్ దెన్ యూ మీకంటే తెలివైన వాళ్ళు. ద మ్యాన్ లుక్డ్ అట్ ద గర్ల్స్ అండ్ ఫెల్ట్ అషేమ్డ్. అప్పుడు ఆ మ్యాన్, వాళ్ళు ఉంటారు కదా మగవాళ్ళు, వాళ్ళు ఆ అమ్మాయిల కల్లా చూసి సిగ్గుగా ఫీల్ అయ్యారు. దెన్ దే లాఫ్డ్ అట్ దెమ్సెల్వ్స్ అండ్ లెఫ్ట్ ద ప్లేస్. అప్పుడు వాళ్ళు ఒకరినొకరు చూసుకొని నవ్వుకొని ఆ ప్లేస్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇది స్టోరీ బాగుంది కదా. చిన్నపిల్లల వల్ల పేరెంట్స్ చాలామంది గొడవ పడుతుంటారు. సో కానీ వాళ్ళు రేపటికి మళ్ళీ కలిసిపోతారు. వాళ్ళు మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయి ఆడుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం గొడవ పడడం మంచిది కాదు. వాళ్ళని చూసి నేర్చుకోవాలి అనేది ఇది ఒక మోరల్ లాంటి స్టోరీ. ఓకేనా. ఇప్పుడు గ్లాసరీ చూద్దాం. ఇందులో టఫ్ వర్డ్స్ని, ఇక్కడ కొంచెం కష్టమైన పదాలని ఇక్కడ ఇస్తారు. రీల్స్ అంటే స్మాల్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్. ఒక చిన్న స్ట్రీమ్ అంటే ఒక వంక మాదిరి, వాటర్తో ఒక స్మాల్ స్ట్రీమ్ అనమాట. పడల్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ కలెక్టెడ్ ఆన్ ద గ్రౌండ్. సో ఇది నీటి గుంట, కొంత వాటర్ ఒక చోట స్టోర్ అవుతుంది కదా గ్రౌండ్, దాన్ని పడల్ అంటాం. టుక్ ఆఫ్ అంటే రిమూవ్, తీసేయడం. అది ఫ్రేజల్ వర్బ్ అంటాం. PHRV అని ఉంది కదా, అది ఫ్రేజల్ వర్బ్. ఎన్ అంటే నౌన్ మీకు ఆల్రెడీ తెలుసు. వి అంటే వర్బ్, ఇక్కడ బ్రాకెట్లో ఏముంటే వి ఉంటే వర్బ్. ఓకేనా. ప్లంప్డ్ పుష్డ్ అంటే తోయడం, ఒకరినొకడు తోసుకోవడం. స్ప్లాష్డ్ మూవ్ త్రూ వాటర్ మేకింగ్ డ్రాప్స్ ఫ్లై ఎవ్రీవేర్. సో స్ప్లాష్డ్ అంటే ఎగరడం, దానిపైన వాటర్లో ఎగురుతూ ఉంటే అవి ఒక పైన చల్లుతూ ఉంటాయి కదా, పడుతూ ఉంటాయి కదా, ఎగిరి పడుతూ ఉంటాయి కదా వాటర్, అది స్ప్లాష్డ్. సాయిల్డ్ సంథింగ్ డర్టీ, గలీజ్గా ఉండడం, మట్టిగా ఉండడం. సాయిల్ అంటే మట్టి, అది మట్టిగా ఉండడం. హౌల్ క్రై లవ్లీ, గట్టిగా ఏడవడం. వైప్డ్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్, అది రిమూవ్డ్ ఆర్ క్లీన్డ్ కంప్లీట్లీ. సో అవి వైప్డ్ అంటే తుడుచుకోవడం, క్లీన్ చేసుకోవడం. సో ఇది గ్లాసరీ. వొకాబులరీ. ద ఫాలోయింగ్ ఆర్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ లిటిల్ హార్ట్స్. రీడ్ దెమ్ అండ్ ఎన్సర్కిల్ ద వర్డ్ దట్ డస్ నాట్ ఇండికేట్ ద గివెన్ కాంటెక్స్ట్. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఇక్కడ కొన్ని లైక్ సెంటెన్స్ ఉన్నాయి. ఈ సెంటెన్సెస్కి సెట్ అవ్వని దానిని సర్కిల్ చేయాలి. ఓకేనా, రౌండ్ అప్ చేయాలి. సో చూద్దాం. ఫస్ట్ వన్, దేర్ మదర్స్ డ్రెస్డ్ దెమ్ ఇన్ న్యూ క్లాత్స్. కైండ్, కేరింగ్, క్రూయల్. కైండ్ అంటే దయ, కేరింగ్ అంటే కేర్ తీసుకోవడం, జాగ్రత్త చూసుకోవడం. క్రూయల్ అంటే క్రూరత్వం. సో పిల్లలకి ఎవరైనా కేరింగ్ తీసుకుంటారు, కైండ్ ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ సర్కిల్ చేయాలి కదా, క్రూయల్. సో ఏమవుతుంది, క్రూయల్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, దే బిగాన్ టు ప్లే ఇన్ ద పడిల్. పడిల్లో వాళ్ళు ఆడుకోవడం స్టార్ట్ చేశారు. సో సీరియస్, ప్లేఫుల్, నాటీ. ఆడుకోవడం ఎప్పుడైనా ప్లేఫుల్ గేమ్ ఆడుకోవడేది ప్లేఫుల్ ఉంటుంది. అండ్ నాటీ అంటే తుంటరితనం అంటాం కదా, అది అల్లరితనం. అది సీరియస్ అనేది ఉండదు ఆడుకునేటప్పుడు. ఓకేనా. సో ఆన్సర్ ఏమవుతుంది, దేన్ని రౌండ్ చేయాలి, సీరియస్ అనేది ఆన్సర్ అవుతుంది. సో సెట్ అవ్వని దాన్ని రౌండ్ ఆఫ్ చేయాలని ఉంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ మ్యాన్ పుష్డ్ ద అదర్ అండ్ ఏ ఫైట్ హ్యాడ్ బిగిన్. ఒకరినొకరు పుష్ చేసుకున్నారు, ఫైట్ అనేది స్టార్ట్ అయింది. సో అది ఎలా ఉంటుంది, ఫైట్. క్వారల్సమ్ అంటే గొడవ, క్వారల్ అంటే గొడవ పడడం. షార్ట్ టెంపర్ అంటే కోపం. సో పీస్ఫుల్, గొడవప్పుడు పీస్ఫుల్ ఏమైనా ఉంటుందా, పీస్ఫుల్ అంటే ప్రశాంతత అని. సో పీస్ఫుల్ అయితే ఉండదు, కాబట్టి పీస్ఫుల్ ఈజ్ ఆన్సర్. ద ఓల్డ్ ఉమెన్ ట్రై టు స్టాప్ ద క్వైరల్. ఓల్డ్ ఉమెన్ ఏం చేస్తుంది, గొడవని ఆపడానికి ట్రై చేసింది. సో ఫస్ట్ వన్ థ్రెటనింగ్ ఉంది. థ్రెటనింగ్ అంటే హాని చేయడం. గొడవని ఆపడం హాని చేయడమా, కాదు కదా. సో ఆన్సర్ ఈజ్ ఏ. జెంటిల్ అంటే తెలివి. పీస్ లవింగ్ అంటే, పీస్ అంటే శాంతించడం, లవింగ్ అంటే ప్రేమ అని మనకు తెలుసు. ఓకేనా. సో ఇక్కడ థ్రెటనింగ్ అనేది ఆన్సర్.
ద టూ గర్ల్స్ ర్యాన్ అలాంగ్ ద రిల్ లాఫింగ్ అండ్ జంపింగ్ ఇన్ జాయ్. సో ఆ ఇద్దరు గర్ల్స్ ఇద్దరు ఆ రిల్ ఆ వంక ఉంటుంది కదా దాన్ని వెంబడి పరిగెత్తుతూ ఉన్నారు, నవ్వుకుంటూ అండ్ ఎగురుకుంటూ ఆనందంగా పరిగెత్తుతూ ఉన్నారు. సో ఇక్కడ ఫ్రెండ్లీ అనేది ఫ్రెండ్లీ ఉంటుంది. సెల్ఫిష్ గుడ్ నేచర్డ్. సో ఇక్కడ ఫ్రెండ్లీ గుడ్ నేచర్ ఉంటుంది, సెల్ఫిష్ అనేది కాదు, దానికి సంబంధం లేదు కాబట్టి సెల్ఫిష్ ఈజ్ ఆన్సర్. సో సంబంధం లేని వాటినే రౌండప్ చేయమన్నారు కాబట్టి అవే ఆన్సర్ చెప్తున్నాను. ఓకేనా. ద మ్యాన్ లుక్డ్ అట్ ద గర్ల్స్ అండ్ ఫెల్ట్ అషేమ్డ్. ఆ అమ్మాయిల కల్లా చూసి వాళ్ళు మెన్ ఉన్నారు కదా, సో ఆ మ్యాన్ సింగులర్, మెన్ ప్లూరల్, మెన్స్ అనకూడదు, మ్యాన్ సింగులర్, మెన్ ప్లూరల్. ఓకేనా. ఆ మెన్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు సిగ్గుపడ్డారు అనమాట. అప్పుడు దానికి సెట్ కానిది చెప్పాలి. సో ఇన్నోసెంట్ అనేది సెట్ కానిది. సేమ్ఫుల్ అంటే వాళ్ళు సిగ్గుపడడం, గిల్టీ అంటే అది గిల్టీ, అది ఇంకా సిగ్గుపడడం. ఓకేనా. ఇన్నోసెంట్ ఈజ్ ఆన్సర్, దానికి సంబంధం లేనిది రౌండ్ ఆఫ్ చేయాలి. సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అయితే ఉంది, దీన్ని పైన ఇచ్చిన బాక్స్లో ఉన్న పదాలతో ఫిల్ చేయాలి. ఓకేనా. దేర్ వాజ్ ఏ డాస్ అక్రాస్ ద స్ట్రీట్. సో ఏముంది, పడల్ కదా, అంటే దేర్ వాజ్ ఏ పడల్ అంటే అది ఒక నీటి గుంట, స్ట్రీట్లో నీటి గుంట ఉంది. ఏ డాగ్ వాజ్ పాసింగ్ బై ఇట్. డాగ్ దాని వైపు నుంచి వెళ్తుంది. హీ స్టాప్డ్ అండ్ లుక్డ్ ఇంటూ వేర్ దేర్ వాజ్ ఏ బర్డ్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. ద ఫూలిష్ డాగ్ సడన్లీ డాష్ ఇంటూ ద పడల్. సో అప్పుడు స్కై ఆకాశంలో ఒక ఎగురుతున్న బర్డ్ని చూసి ఆగి అక్కడ ఎగిరిందనమాట. సో ఎగరడం వల్ల ఏమైంది, ఇక్కడ సడన్లీ డాష్ ఇంటూ ద పడల్లోకి ఎగిరింది కాబట్టి జంప్డ్ అని రాయాలి. బ్రాకెట్లో ఏం రాయాలి, జంప్డ్ అని రాయాలి. సెకండ్ వన్ జంప్డ్. ఓకేనా. నెక్స్ట్, పూర్ థింగ్ హీ బికేమ్ డాష్ హిజ్ ఐస్ వర్ ఫిల్డ్ విత్ డాష్ వాటర్. సో బికేమ్ ఎలా అయ్యారు, సాయిల్డ్ అంటే డర్టీగా అయ్యారు, గలీజ్ అయ్యారు అనమాట. డాగ్ గలీజ్ అయింది. హిజ్ ఐస్ వర్ ఫిల్డ్ విత్ డాష్ వాటర్ అంటే అది గలీజ్ వాటర్ కదా, సో మడ్డీ వాటర్. ఓకేనా. నెక్స్ట్, వాట్ షుడ్ వి డూ దెన్. ఏ డాష్ గర్ల్ ఫెచ్డ్ ఏ బకెట్ ఆఫ్ వాటర్ టు డాష్ ద మడ్ స్ట్రెయిన్స్ ఆఫ్ ద డాగ్. సో ఏ డాష్ గర్ల్ అంటే ఏ లిటిల్ గర్ల్. సో ఇక్కడ లిటిల్ అనేది రావాలి. నెక్స్ట్ ఇక్కడ ఏ బకెట్ ఆఫ్ వాటర్ టు డాష్ ద మడ్ స్ట్రైన్స్ ఆఫ్ ద డాగ్. సో తుడిచింది అనమాట, బకెట్ ఆఫ్ వాటర్తో తీసుకొచ్చి ఏం తెస్తుంది, తుడుస్తుంది. వైప్డ్ ఆఫ్, ఏం చేయాలి, వైప్డ్ ఆఫ్ అంటే తుడచడం, రిమూవ్ చేయడం, డర్టీని రిమూవ్ చేయడం. ద డాగ్ లుక్డ్ అట్ ద గర్ల్ అండ్ జంప్డ్ టు హిజ్ ఫీట్. ఆ ఫీట్ దాని యొక్క ఫీట్ పైన ఎగిరింది అనమాట. సో అది డాష్, హ్యాపీలీ, సంతోషంగా ఎగురుతుంది కదా గలీజ్ని తీసేస్తే. సో దిస్ ఈజ్ వొకాబులరీ. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఉంది, రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ యాంటోనిమ్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్. సో ఇక్కడ ఈ బుక్లో అయితే నా దగ్గర నేను బుక్ సెర్చ్ చేశాను, ఎక్కడ దొరకలేదు. సో ఈ బుక్లో ఇక్కడ మామూలుగా అండర్లైన్ ఉండాలి, ఇక్కడ అండర్లైన్ అయితే ఎక్కడ లేదు. వేటికి యాంటోనిమ్స్ చెప్పాలి. యాంటోనిమ్స్ అంటే తెలుసు మీకు, ఆపోజిట్ వర్డ్స్. సో ఆపోజిట్ వర్డ్స్ అయితే చెప్పాలంట. సో ఇక్కడ అండర్లైన్ చేసినవి అయితే ఈ పీడిఎఫ్లో లేదు. నెక్స్ట్ మీకు నాకు బుక్ దొరికిన వెంటనే డిస్క్రిప్షన్లో ఇక్కడ ఏమేమి ఉన్నాయో యాంటోనిమ్స్ నేను వాటికి ఆన్సర్స్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం గ్రామర్ చూద్దాం. గ్రామర్ ఫస్ట్ వన్. In the previous lesson, we have learnt writing sentences describing ongoing actions using present continuous tense. సో మనం ప్రీవియస్ లెసన్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకున్నాం, అంటే ఆన్గోయింగ్ యాక్షన్స్, జరుగుతూ ఉన్న యాక్షన్ని, వాటిని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. వీ కెన్ చేంజ్ దెమ్ ఇంటూ క్వశ్చన్స్ టు కన్ఫర్మ్ ద ఇన్ఫర్మేషన్. మనము ఆ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని క్వశ్చన్స్గా మార్చవచ్చు, కన్ఫర్మ్ చేసుకోవడానికి, ఇది నిజమా కాదా, అవునా కాదా అనే దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి. సో ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దాం. ఇట్ ఈజ్ రైనింగ్, ఇది ప్రస్తుతం జరుగుతుంది, ఇప్పుడు వర్షం పడుతూ ఉంది అన్నట్టు, వర్షం పడుతూ ఉంది. ఈజ్ ఇట్ రైనింగ్, వర్షం పడుతూ ఉందా. సో ఇక్కడ మీరు ఒక అబ్జర్వేషన్ని చూడొచ్చు. ఇట్ ఈజ్ రైనింగ్, ఈజ్ ఇట్ రైనింగ్. సో ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఉంది, ఇక్కడ ఈజ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్, ఇక్కడ మధ్యలో వచ్చింది, ఇక్కడ స్టార్టింగ్లో వచ్చింది. సో ద గర్ల్స్ ఆర్ ప్లేయింగ్, ద గర్ల్స్ ఆర్ ప్లేయింగ్. సో గర్ల్స్ అమ్మాయిలు ఆడుతున్నారు, అమ్మాయిలు ఆడుతున్నారా, అమ్మాయిలు ఆడుతున్నారా. ఇక్కడ క్వశ్చనింగ్ మీరు చూడొచ్చు, క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. మెన్ ఆర్ స్టిల్ ఫైటింగ్, మగవాళ్ళు కొట్లాడుకుంటూనే ఉన్నారు ఇంకా.
ఆర్ మెన్ స్టిల్ ఫైటింగ్, ఇంకా కొట్లాడుకుంటూ ఉన్నారా ఆ మగవాళ్ళు అని. సచ్ సెంటెన్సెస్ ఆర్ కాల్డ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. సో ఇలాంటి సెంటెన్సెస్ని ఏమంటామంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటాం. క్వశ్చనింగ్ అడిగే వాటిని ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటాం. హియర్ దే ఆర్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అవి ఇక్కడ ఉన్నవి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఏ సెంటెన్స్ దట్ ఆస్క్స్ ఏ క్వశ్చన్ ఈజ్ కాల్డ్ అన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఒక సెంటెన్స్ ఏదైతే క్వశ్చన్ని అడుగుతుందో, క్వశ్చన్ రూపంలో ఉంటుందో దానిని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చనింగ్ అడగడం. ఓకేనా. ఇట్ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. క్వశ్చన్ మార్క్ అంటే ఇలా ఉంటుంది. ఓకేనా, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. డూ యూ నో హౌ టు రైట్ దెమ్ యాజ్ ఇంట్రాగేటివ్. సో ఇంట్రాగేటివ్స్ మీకు తెలుసా ఇంట్రాగేటివ్స్గా ఎలా మార్చి రాయాలో. ఇఫ్ ద సబ్జెక్ట్స్ ఆర్ హీ, షీ, ఇట్ అండ్ ఎనీ సింగులర్ నౌన్ యూజ్ ఈజ్ బిఫోర్ దెమ్. హీ, షీ, ఇట్ ఉంటే వాటికి సింగులర్ నౌన్లు ఉంటాయి. సో ఆ సింగులర్ నౌన్కి ఏవైనా ఫస్ట్ ఈజ్ అనేది రాయడం, వాటి ముందు ఈజ్ అనేది రాస్తాం. సో వాటి ముందు ఈజ్ అనేది రాస్తాం. అండ్ ఫర్ ద సబ్జెక్ట్స్ వి, యూ, దే అండ్ ఎనీ ప్లూరల్ నౌన్. సో వి కావచ్చు, యూ కావచ్చు, దే కావచ్చు, లేదా ఎనీ ప్లూరల్ నౌన్. ప్లూరల్ అంటే బహువచనం అంటాం. ఆ ప్లూరల్ నౌన్ కావచ్చు, వాటి ముందు యూజ్ ఆర్ బిఫోర్ దెమ్. సో వాటి ముందు ఏమంటాం, ఆర్ని ఉపయోగించడం జరుగుతుంది వాటి ముందు క్వశ్చనింగ్లో, ఇంట్రాగేటివ్లో. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఐ, యూజ్ యామ్ బిఫోర్ ఇట్. ఒకవేళ సబ్జెక్ట్ ఐ ఉంటే దాని ముందు యామ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇంట్రాగేటివ్లో సబ్జెక్టుల ముందునే మనము హెల్పింగ్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగిస్తాం. ఏదైనా సెంటెన్సెస్ రాస్తున్నప్పుడు సబ్జెక్ట్ తర్వాత మనం వాటిని ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. షీ ఈజ్ సింగింగ్. ఇక్కడ ఇది ఒక సెంటెన్స్. ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్, దాని తర్వాత ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది, సింగింగ్ అనే వర్బ్ ఉంది. సో ఇది సెంటెన్స్, ఒక సెంటెన్స్. దాన్ని ఆ సెంటెన్సెస్ని ఇంట్రాగేటివ్ మార్చినప్పుడు ఇక్కడ చూడండి, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ స్టార్టింగ్లో వచ్చిందా, సబ్జెక్ట్ కంటే ముందే వచ్చింది, బిఫోర్ దెమ్, బిఫోర్ ద సబ్జెక్ట్. ఈజ్. షీ సింగింగ్, ఇస్ షీ సింగింగ్, ఆమె పాడుతుందా. దే ఆర్ కమింగ్, వాళ్ళు వస్తున్నారు. ఆర్ దే కమింగ్, వారు వస్తున్నారా. ఆర్ ఇక్కడ ముందే ఉంది చూడండి, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్, దే సబ్జెక్ట్ కంటే ముందే ఉంది, ఆర్ దే కమింగ్ అని ఉంది. ఓకేనా. చేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇంటూ క్వశ్చన్స్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ క్వశ్చన్లో మార్చాలంట. చూద్దాం. ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి, నేను కూడా రాస్తుంటాను అండ్ డిస్ప్లే కూడా అవుతుంది. ఓకేనా. ఫస్ట్ వన్, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. సో ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అనేది ఒక సెంటెన్స్. దీన్ని ఇంట్రాగేటివ్లో మార్చాలంటే ఇక్కడ ఆర్ ఉంది కదా, ఆర్ని స్టార్టింగ్లో తీసుకురావాలి. ఆర్ ద చిల్డ్రన్ ప్లేయింగ్. సో చిల్డ్రన్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ అనేది వచ్చింది. చిల్డ్రన్కి సింగులర్ ఏది, చైల్డ్ అనేది సింగులర్ అవుతుంది. ఓకేనా. ఆర్ ద చిల్డ్రన్ ప్లేయింగ్ అనేది చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంది, అక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. సెకండ్ వన్, స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ బస్. స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ బస్. సో ఇక్కడ ఆర్ అనేది ఇంట్రాగేటివ్, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్. సో ఇంట్రాగేటివ్లో హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి కదా. ఆర్ స్టూడెంట్స్ వెయిటింగ్ ఫర్ దేర్ బస్, ఆర్ స్టూడెంట్స్ వెయిటింగ్ ఫర్ దేర్ బస్, క్వశ్చన్ మార్క్. సెకండ్ వన్, థర్డ్ వన్, ద టీచర్ ఈజ్ వాకింగ్ స్లోలీ. టీచర్ స్లోగా నడుస్తూ ఉంది. ఈజ్ ద టీచర్ వాకింగ్ స్లోలీ. టీచర్ మీరు జస్ట్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ని ముందు రాసేసి సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసి చివరిలో క్వశ్చన్ మార్క్ పెడితే ఈజీగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని మీరు తయారు చేయొచ్చు. ద టీచర్ ఈజ్ వాకింగ్ స్లోలీ. ఈజ్ ద టీచర్ వాకింగ్ స్లోలీ. టీచర్ స్లోగా నడుస్తూ ఉందా. దే ఆర్ డ్రింకింగ్ వాటర్. వాళ్ళు నీళ్లు తాగుతున్నారు. ఆర్ దే డ్రింకింగ్ వాటర్. వాళ్ళు నీళ్లు తాగుతున్నారా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఉషా ఈజ్ క్లీనింగ్ హర్ రూమ్. సో ఈ ఈజ్ ఉంది కదా, ఈజ్ ముందుకు రాస్తాం. ఈజ్ ఉషా క్లీనింగ్ హర్ రూమ్. ఆమె తన రూమ్ని క్లీన్ చేసుకుంటుందా. సిక్స్త్ వన్, ద గర్ల్ ఈజ్ ప్రిపేరింగ్ టీ. ఈజ్ ద గర్ల్ ప్రిపేరింగ్ టీ, క్వశ్చన్ మార్క్. సో ఈ విధంగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని రాస్తాం. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. మనం ప్రీవియస్ లెసన్లో కూడా డిగ్రీస్ అంటే చూసాం కదా, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ అని. సో ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనకు అవి యూజ్ అయితే అవుతుంది. ద యాడ్జెక్టివ్స్ చేంజ్ ఇన్ ఫార్మ్ టు షో కంపారిజన్. యాడ్జెక్టివ్స్ కంపారిజన్ ఫామ్లో చేంజ్ అవుతుంది. దే ఆర్ కాల్డ్ ద 3 degrees ఆఫ్ కంపారిజన్. వాటిని 3 రకాలైన డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్గా పిలవచ్చు. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్.
గోపాల్ ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద క్లాస్. గోపాల్ ఎత్తైనవాడు, క్లాస్లో అందరికంటే ఎత్తైనవాడు, టాలెస్ట్. సూపర్లేటివ్ డిగ్రీస్లో రాసాం. ఇది సూపర్లేటివ్ డిగ్రీస్ రాసినప్పుడు ద అనే ఆర్టికల్ని రాయడం జరుగుతుంది. గోపాల్ ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద క్లాస్. రాణి ఈజ్ క్లవరర్ దెన్ రమ్య. ఇక్కడ ఇద్దరినే కంపేర్ చేసాం, రాణిని మరియు రమ్యని. సో ఇక్కడ దెన్ అనే కంజక్షన్ అంటే దాన్ని ఉపయోగించడం జరిగింది. దెన్ అనేది ఒక లైక్ ప్రిపోజిషన్ కంజక్షన్గా కూడా ఉపయోగించడం జరుగుతుంది. రాణి ఈజ్ క్లవరర్ దెన్ రమ్య. మై హౌస్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ యువర్స్. సో ఇక్కడ కూడా ఒక హౌస్నే పాజిటివ్గా చెప్పడం జరుగుతుంది. నీ హౌస్ నా హౌస్ సేమ్ ఉన్నాయి, నీ హౌస్ లాగే నా హౌస్ అంతే, పాజిటివ్గా చెప్పడం. ఓకేనా. ఇలా మై హౌస్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ యువర్స్. నీ అంత ఎత్తుగానే పెద్దగానే నా ఇల్లు ఉంది అంటే దాన్ని కంపేర్ ఏం చేయలేదు, జస్ట్ చెప్తున్నాం అంతే. ఓకేనా. ఇన్ సెంటెన్స్ 1 ద అడ్జెక్టివ్ టాలెస్ట్ డినోట్స్ ద సూపర్లేటివ్ డిగ్రీస్. ఇక్కడ టాలెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీస్ని చెప్తుంది. ఇన్ సెంటెన్స్ 2 ద ఆబ్జెక్టివ్ క్లవరర్ డినోట్స్ ద కంపారేటివ్ డిగ్రీ. సో ఈ సెకండ్ వన్ క్లవరర్ అనేది కంపారేటివ్ డిగ్రీని చూపిస్తుంది. ఇన్ సెంటెన్స్ 3 ద adjective big denotes పాజిటివ్ డిగ్రీ. ఇది ఒక పాజిటివ్ డిగ్రీని చెప్తుంది, పాజిటివ్ డిగ్రీని చెబుతుంది. థర్డ్ వన్ బిగ్ అనేది. సో బిగ్, క్లవరర్, టాలెస్ట్ ఇవన్నీ ఒక్కొక్క డిగ్రీస్లో ఉంటాయి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ పాయింట్ అవుట్ ద adjectives అండ్ నేమ్ ద డిగ్రీ ఆఫ్ కంపారిజన్ ఆఫ్ ఈచ్. సో ఇక్కడ సెంటెన్సెస్ ఇచ్చారు. సో ఈ సెంటెన్సెస్లో అడ్జెక్టివ్స్ని గుర్తించాలి అండ్ డిగ్రీస్ వాటి యొక్క ఏం డిగ్రీస్లో ఉన్నాయి, కంపారిజన్ ఏ డిగ్రీస్లో ఉన్నాయి. 3 డిగ్రీస్ ఉన్నాయి కదా, వాటిలో ఏది అనేది ఇక్కడ ఆన్సర్ చెప్పవలసి ఉంటుంది. ద ట్రైన్ రన్స్ ఫాస్టర్ దెన్ ద బస్. సో ఇక్కడ ఫాస్టర్ అనేది అడ్జెక్టివ్. సో ఇక్కడ ఫాస్టర్ అని ఉంది, ఒక బస్ని మరియు ఒక ట్రైన్ని కంపేర్ చేయడం జరిగింది కాబట్టి సో ఇది ఏమవుతుందంటే కంపారేటివ్ డిగ్రీ అవుతుంది. ఓకేనా, కంపారేటివ్ డిగ్రీ. లీడ్ ఈజ్ ద హెవియెస్ట్ మెటల్. లీడ్ ఈజ్ ద హెవియెస్ట్ మెటల్. సో ఇక్కడ హెవియెస్ట్ అనేది అడ్జెక్టివ్. సో ఇక్కడ ఈ హెవియెస్ట్ అనేది సూపర్లేటివ్లో ఉంది కాబట్టి ఇది సూపర్లేటివ్ డిగ్రీస్. హరి ఈజ్ ద లేజియెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. సో ఇక్కడ లేజియెస్ట్ అనేది అడ్జెక్టివ్, ఇది సూపర్లేటివ్లో ఉంది, సో సూపర్లేటివ్ డిగ్రీస్. ఫోర్త్ వన్ ద 2 లిటిల్ గర్ల్స్ ఆర్ వైజర్ దెన్ ద ఓల్డర్ పీపుల్. సో ఇక్కడ వైజర్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్, ఇది కంపారేటివ్లో ఓల్డర్ పీపుల్కి మరియు లిటిల్ గర్ల్స్కి కంపారిజన్ జరుగుతుంది కాబట్టి అది కంపారేటివ్ డిగ్రీ. ఫిఫ్త్ వన్ మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ద హిమాలయ. సో ఇక్కడ హైయెస్ట్ అనేది అడ్జెక్టివ్, ఇది సూపర్లేటివ్లో ఉంది కాబట్టి ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఐరన్ ఈజ్ మోర్ యూజ్ఫుల్ దెన్ కాపర్. సో ఇక్కడ యూజ్ఫుల్ అనేది మోర్ అనేది ఉంది కాబట్టి ఇది కంపారేటివ్, మోర్ అనేది అడ్జెక్టివ్. సెవెంత్ వన్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో ఇక్కడ మోస్ట్ అనేది సూపర్లేటివ్, సో ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. ఊటీ ఈజ్ కూలర్ దెన్ చెన్నై. సో ఇక్కడ కూలర్ అనేది అడ్జెక్టివ్, కూలర్ అనేది కంపారిజన్ జరుగుతుంది అనమాట చెన్నైలో, ఇది కంపారేటివ్ డిగ్రీస్. సో ఇవి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. గ్రామర్లో థర్డ్ వన్ ఆర్టికల్స్. సో ఆర్టికల్స్ గ్రామర్ పాయింట్లు చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ ఏ క్వశ్చన్ పేపర్ చూసినా ఆర్టికల్ గురించి ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఆర్టికల్స్ గురించి నేర్చుకుందాం. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్. Sir C.V. Raman was a scholar in sound related physics. Sir C.V. Raman ఒక స్కాలర్, ఆయన సౌండ్కి సంబంధించిన ఫిజిక్స్లో సౌండ్కి సంబంధించిన దానికి ఒక స్కాలర్ అనమాట. స్కాలర్ అంటే పిహెచ్డి చేస్తుంటారు కదా వాళ్ళు. హిజ్ రీసెర్చ్ ఇన్ ఆప్టిక్స్, అతని రీసెర్చ్ ఆప్టిక్స్కి సంబంధించింది. ద సైన్స్ ఆఫ్ లైట్ రిజల్టెడ్ ఇన్ ద డిస్కవరీ ఆఫ్ ద రామన్ ఎఫెక్ట్. సో రామన్ ఎఫెక్ట్, ఆయన యొక్క రీసెర్చ్ సైన్స్ ఆఫ్ లైట్ రిజల్ట్ గురించి రామన్ ఎఫెక్ట్ని ఆయన డిస్కవర్ చేశారనమాట ఆయన రీసెర్చ్లో. ద డిస్కవరీ ఓన్ హిమ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ ఫిజిక్స్. ఆయన కనుగొన్న దాన్ని నోబెల్ ప్రైజ్ కూడా ఆయనకి వచ్చింది. ఇట్ వాజ్ ద ఫస్ట్ టైమ్ ద ప్రైజ్ వాజ్ అవార్డెడ్ టు అన్ ఆసియా ఖండంలోనే ఇది ఫస్ట్ నోబెల్ అవార్డు అనమాట.
ద స్కాలర్ వాజ్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఆ స్కాలర్ని అది మన ఇండియాని ప్రౌడ్ అంటే గొప్పగా చేసింది అనమాట. ద అండర్లైన్డ్ ఫ్రేజెస్ బిగాన్ విత్ ఎయిదర్ ఏ, యాన్ ఆర్ ద. దీస్ ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. సో ఇక్కడ అండర్లైన్ చేసినవి, ఇక్కడ కూడా అండర్లైన్ లేదు. సో అండర్లైన్ చేసినవి ఇక్కడ ద కావచ్చు. సో ఇవన్నీ ఫ్రేజెస్, ఇవి ఆర్టికల్ని ఇండికేట్ చేస్తుంది. ద ఎక్కడైతే ద, ఏ అనేవి ఉన్నాయో సో ఇవన్నీ ఆర్టికల్ని ఇండికేట్ చేస్తుంది. వీటిని ఆర్టికల్స్ అంటాం. ఓకేనా. ఫస్ట్ వన్ ఏ1 చూద్దాం. ఏ ఇచ్చారు. వి యూజ్ ఏ బిఫోర్ సింగులర్ కామన్ నౌన్స్ దట్ బిగిన్ విత్ కాన్సోనెంట్ సౌండ్స్. కాన్సోనెంట్ సౌండ్స్ అంటే హల్లు పదాలతో స్టార్ట్ అయింది. కాన్సోనెంట్ సౌండ్స్తో శబ్దాలతో, హల్లు శబ్దాలతో స్టార్ట్ అయ్యి సింగులర్ కామన్ నౌన్ అయి ఉండాలి. సింగులర్ కామన్ నౌన్ అయ్యి హల్లు పదాలతో స్టార్ట్ అయితే, హల్లు శబ్దాలతో స్టార్ట్ అయితే వాటి ముందు ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఏ స్కాలర్, ఏ చైర్. స్కాలర్ అని చూడండి, తెలుగులో రాసి చూడండి. స్కాలర్ అనేది ఒక హల్లు పదం, స్కాలర్. ఏ చైర్ అనేది ఒక హల్లు పదం. ఏ మ్యాన్, ఏ యూనియన్, యూనివర్సిటీ. ఓవెల్స్లో యూ ఉంది కాబట్టి ఇక్కడ యూనియన్ అనేది ఓవెల్స్ అనుకుంటారు. ఇక్కడ యూనివర్సిటీ కూడా ఓవెల్స్ అని అనుకుంటారు. కాదు, ప్రొనౌన్స్ చేయాలి, పలకాలి. అది శబ్దం, అచ్చు శబ్దం ఉందా, హల్లు శబ్దం ఉందా అనేది పలికి దాని తర్వాత అది అక్కడ ఓవెల్స్ యాన్ యూజ్ చేయాలా, ఏ యూజ్ చేయాలా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏ ప్యారెట్, ఏ డాంకీ, ఏ హౌస్, ఏ కంప్యూటర్, ఏ బుక్. సో ఇవన్నీ కాన్సోనెంట్ సౌండ్తో స్టార్ట్ అయిన సింగులర్ నౌన్. సో వాటి ముందు ఏ అనే ఆర్టికల్ని ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ వి యూజ్ యాన్ అనేది ఒక ఆర్టికల్ బిఫోర్ సింగులర్ కామన్ నౌన్స్ దట్ బిగిన్ విత్ ఏ ఓవెల్ సౌండ్. సో యాన్ అనే ఆర్టికల్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఒక ఓవెల్ సౌండ్కి ముందు సింగులర్ కామన్ నౌన్ వచ్చినప్పుడు వాటి ముందు ఉపయోగించడం జరుగుతుంది. ఓవెల్ సౌండ్ అంటే అచ్చు శబ్దాలు ముందు. ఏసియన్ అనేది ఏసియన్ అని చెప్పాలి. ఏసియన్ అనేది అది అచ్చు శబ్దం. యాపిల్, సో యాపిల్ అనేది అచ్చు శబ్దం. అవర్, ఇక్కడ హెచ్ సైలెంట్, అవర్ అని పలుకుతాం. అవర్, ఇంజనీర్, ఇండియన్, యాంట్, ఏప్, ఆరెంజ్, అంకుల్, ఈగల్. సో ఇవన్నీ ఓవెల్ సౌండ్స్తో స్టార్ట్ అయినా కాబట్టి వాటి ముందు యాన్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. సో మీకు తెలుగు మీడియం వాళ్ళైతే ఇంకా ఈజీగా పెట్టుకోవచ్చు అచ్చులు, హల్లులు. సో అచ్చులు మనకు తెలుసు, ఆ నుంచి అమ్మ వరకు అవి అచ్చులు, కా నుంచి బండరా వరకు హల్లులు. వాటిని తెలుగులో రాయండి. ఈ పదం ఉంది, ఈ పదం యాపిల్ ఉంది, ఈ పదం అవర్ ఉంది, ఈ పదం ఇంజనీర్ ఉంది. ఇవన్నీ తెలుగులో రాసి చూడండి. ఇంజనీర్ ఉంది, ఇంజనీర్ ఎలా రాస్తావు? ఇంజనీర్ అని రాస్తావా? ఇలా రాస్తావు. ఇక్కడ ఈ అనేది అచ్చునే కదా, ఈ అచ్చునే కాబట్టి ఇక్కడ యాన్ అనేది రాయాలి. సో తెలుగులో కూడా మనం రాసి అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. వి యూజ్ ద, ఇక్కడ థర్డ్ వన్, వి యూజ్ దాన్ని ఎక్కడ యూజ్ చేస్తాం? బిఫోర్ ఏ కామన్ నౌన్ విచ్ ఈజ్ మెన్షన్డ్ ఫర్ ద సెకండ్ టైం. ఒక కామన్ నౌన్కి ముందు కూడా ఉపయోగించు, బట్ ఆ కామన్ నౌన్ 2 సార్లు ఉపయోగించబడాలి. అంటే ఒకసారి మరియు రెండోసారి. సో రెండోసారి ఉపయోగించబడిన దానికి ద అనే దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ద అనేది ఆర్టికల్ని ఉపయోగించడం జరుగుతుంది. ఐ సా ఏ డాగ్, ద డాగ్ వాజ్ బార్కింగ్. నేను ఒక కుక్కని చూశాను. మళ్ళీ డాగ్ అనే పదం మళ్ళీ ఉపయోగించాడు ఇక్కడ సెంటెన్స్లో. కాబట్టి ద డాగ్, దాని ముందు ద అనే ఆర్టికల్ని ఉపయోగించడం జరిగింది. ఐ సా ఏ డాగ్, ద డాగ్ వాజ్ బార్కింగ్. నేను ఒక కుక్కని చూశాను, ఆ కుక్క అరుస్తూ ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్, బిఫోర్ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్. నేను చెప్పాను ఆల్రెడీ చెప్పాను. సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ ముందు దాన్ని ఉపయోగిస్తాం. ద లార్జెస్ట్, ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది కదా. బెస్ట్, ద బెస్ట్. ఇక్కడ స్మాలెస్ట్ సూపర్లేటివ్ ఉంది కాబట్టి ద స్మాలెస్ట్, ద మోస్ట్. సో ఓకేనా. ఇవి సూపర్లేటివ్స్ యాడ్జెక్టివ్స్ ముందు దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, బిఫోర్ ఆర్డినల్ నెంబర్స్. ఆర్డినల్ నెంబర్స్ అంటే ఫస్ట్, సెకండ్, ఇవి ఆర్డినల్. కార్డినల్ అంటే 1, 2, 3 అని ఉంటుంది, అవి కార్డినల్ అవుతుంది అనమాట. ఇవి ఫస్ట్, సెకండ్ అనేది ఆర్డినల్ నెంబర్స్. ద ఫస్ట్, ద సెకండ్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఫోర్త్ వన్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు దాన్ని ఉపయోగిస్తాం. ద గిటార్, ద వయోలిన్, సో ఎట్సెట్రా. వీటి ముందు దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ద హార్మోనియం అని కూడా చెప్పవచ్చు.
ఫిఫ్త్ వన్, బిఫోర్ ఏ నౌన్ వెన్ వి మీన్ సంథింగ్ ఇన్ పర్టికులర్. ఒక నౌన్ మనం పర్టికులర్గా ఉపయోగిస్తున్నప్పుడు దాని ముందు ద అనే ఆర్టికల్ని ఉపయోగించడం జరుగుతుంది. ద రామన్ ఎఫెక్ట్, ఇది నౌన్. రామన్ ఎఫెక్ట్ అనేది నౌన్ కానీ పర్టికులర్గా ఉంది, సో ద అని. ద టీవీ, ద రేడియో, సో ఇవన్నీ నౌన్, వాటి ముందు దాన్ని ఉపయోగించడం జరిగింది. విత్ యూనిక్ థింగ్స్. యూనిక్ థింగ్స్ అంటే విశ్వంలో ఒక్కటే అవి, అలాంటి వాటిని యూనిక్ థింగ్స్ అంటాం. ఒక్కటే, దానికి పోలినా లేదా దానికి సంబంధించి ఏం లేదన్నట్టు. సో వాటి ముందు దాన్ని ఉపయోగిస్తాం. ద సన్. సన్ అనేది ఒకటే, విశ్వంలో ఒకటే సూర్యుడు ఉన్నాడు. రెండు ఉన్నాయా, సూర్యుడు ఏమైనా లేదు, కాబట్టి దాని ముందు దాన్ని ఉపయోగించడం. ద మూన్, చంద్రుడు కూడా ఒకటే. ద మూన్, ద ఎర్త్, ద స్కై, ద యూనివర్స్, ఇవన్నీ ఏమవుతుంది, యూనిక్ థింగ్స్. సో వీటి ముందు దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ సెవెంత్ వన్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ అవార్డ్స్. అవార్డ్స్కి ముందు దాన్ని ఉపయోగిస్తాం. నోబెల్ ప్రైజ్, నోబెల్ ప్రైజ్ ఒక అవార్డు కాబట్టి ద నోబెల్ ప్రైజ్, ద భారతరత్న, ద పద్మభూషణ్, ద పద్మవిభూషణ్, సో ద ఖేల్ రత్న, ఇవన్నీ అవార్డ్స్, వాటి ముందు ద ఉపయోగించడం జరుగుతుంది. మూవీస్లో అయితే ఆస్కార్ అవార్డ్స్, ద ఆస్కార్, ద నంది అవార్డ్, ఇవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ. నెక్స్ట్, నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ విత్ ఏ ఆర్ యాన్ ఆర్ ద. సో ఏ, యాన్, ఆర్ దలతో ఇక్కడ బ్లాంక్స్ ఉన్నాయి, వాటిని ఫిల్ చేయాలి. రవి వర్మ వాజ్ డాస్ ఫేమస్ పెయింటర్. ఏ ఫేమస్ పెయింటర్, ఏని ఉపయోగించాలి. ఓకేనా, ఏ ఫేమస్ పెయింటర్. సో ఇది ఫేమస్ అనేది కాన్సోనెంట్ సౌండ్ ఉంది కదా, కాబట్టి ఫేమస్ పెయింటర్, ఏ ఫేమస్ పెయింటర్ అని రాయాలి. ఇంగ్లీష్ ఈజ్ డాస్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఈజ్ యాన్ రాయాలి. ఇంటర్నేషనల్ ఐతో ఉంది కదా, సో ఈ అని పలుకుతున్నాం ప్రొనౌన్సియేషన్, అంటే ఈ అంటే ఓవెల్ కదా, కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ యాన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇక్కడ చూడండి థర్డ్ వన్, ద డాష్ సన్ ఈజ్ డాష్ స్టార్. సో చూడండి విశ్వంలో ఒకటే కదా, ద సన్ ఈజ్ ఏ స్టార్. సన్ కూడా ఒక నక్షత్రమే అని అర్థం. సన్ కూడా ఒక నక్షత్రమే, నక్షత్రాలు చాలా ఉన్నాయి కాబట్టి ఏ స్టార్ అని చెప్తాం. ఫోర్త్ వన్, డాష్ ఎర్త్ మూవ్స్ అరౌండ్ డాష్ సన్. సో ఇక్కడ ద ఎర్త్, విశ్వంలో ఒకటే కదా, ఇక్కడ కూడా ద, సో బ్రాకెట్లో ఇండికేట్ అవుతుంది చూడండి. హీ ఈజ్ డాష్ ఎక్స్పర్ట్ ఇన్ రోబోటిక్స్. అతను రోబోటిక్స్లో ఎక్స్పర్ట్. హీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్. యాన్ ఎక్స్పర్ట్ అనేది ఓవెల్స్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ రోబోటిక్స్. ఇట్ ఈస్ డాష్ ఇష్యూ ఆఫ్ హ్యూమన్ రైట్స్. యాన్ ఇష్యూ, ఇక్కడ ఇష్యూ అనే ఇష్యూ ఏమవుతుంది, ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్ ఇష్యూ. ఐ లిజన్ టు డాష్ రేడియో ఎలాట్. ద రేడియో, సో ఇవి ఒక నౌన్, పర్టికులర్గా ఇన్వెన్షన్, ఒక అంటే దాన్ని ఆవిష్కరణలు దానికి ఇన్వెన్షన్కి ముందు దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఐ లిజన్ టు ద రేడియో ఎలాట్. ఎయిత్ వన్, ఐ మెట్ డాష్ లాయర్ ఎస్టర్డే. సో ఇక్కడ లాయర్ అనేది కాన్సోనెంట్ సౌండ్కి ఏ రాయాలి. ఐ మెట్ ఏ లాయర్ ఎస్టర్డే. డాష్ లాయర్ వాజ్ ఫేమస్ ఇన్ ద సిటీ. సో ఈ లాయర్ అనే పదం 2 times యూజ్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ద అనే ఆర్టికల్ని ఉపయోగించడం జరుగుతుంది. నైన్త్ వన్, మై బ్రదర్ ఈజ్ లెర్నింగ్ టు ప్లే డాష్ పియానో. సో పియానో అనేది ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కదా, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ముందు ద అనేది ఆర్టికల్ని ఉపయోగించాలి. రఘు ఈజ్ డాష్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ అవర్ టీమ్. సో ఇక్కడ బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ, ఓకేనా, సూపర్లేటివ్ యాడ్జెక్టివ్కి ముందు ద అనే ఆర్టికల్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా, సో ఇవి వొకాబులరీ అండ్ గ్రామర్. సో ఈ లెసన్లో మీరు చాలా గ్రామర్ అయితే నేర్చుకోవచ్చు, యాడ్జెక్టివ్స్ కావచ్చు, డిగ్రీస్, అండ్ నెక్స్ట్ క్వశ్చనింగ్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అండ్ ఆర్టికల్స్. సో ఈ విధంగా వొకాబులరీ, గ్రామర్ అయితే 6th class 3rd unit ఉంది. నెక్స్ట్ ఇక్కడ రైటింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ క్యాజువల్గా ఉంటాయి, మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ 4th unit నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.